రమేష్ తమ్ముడు హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లైక్ డన్. అఖిల్ గారు థ్యాంక్ యూ, ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. రమేష్ తమ్ముడు ఎలా ఉన్నా, బాగున్నావా? లంచ్ అయిందా? హరికృష్ణ గారు హాయ్ హలో బ్రదర్, హౌ ఆర్ యూ? గుడ్ ఆఫ్టర్నూన్. మేడం మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు టెక్నీషియన్ అండి. గోపి గారు హాయ్ హలో అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత లైక్ అక్క, బాయ్ ప్లేస్ క్లీనింగ్ అక్క సవాళ్ళు. ఓకే తమ్ముడు, ఓకే, థ్యాంక్ యూ. టీ ఎలా చేయాలి చెప్పండి సిస్టర్. టీ మీకు అల్లం టీ అయితే చాలా మంచిది, సింపుల్ ఏం లేదు. యాక్చువల్లీ చేసేటట్టు చెప్తే అందరూ చేసేదేం కాదు. ఫస్ట్ కొన్ని వాటర్ వేసి దాంట్లో కొంచెం మనం టీ పొడి వేసి మరిగిన తర్వాత దాంట్లో పాలు వేసినట్లయితే అది కొంచెం మరుగుతుంది కదా. మరిగే టైంలోనే స్టార్టింగ్లోనే మీరు టీ పొడి వేసారు చూడండి, అల్లం టీకి అయితే దాంట్లో కొంచెం అల్లం మెత్తగా చేసి దాంట్లో వేయండి. అది మరిగిన తర్వాత పాలు కొంచెం వేయండి, వేసిన తర్వాత షుగర్ అది యాడ్ చేసుకోండి, అంతే, టీ రెడీ. ఆల్ ఇన్ వన్ శ్యామ్లా గారు హాయ్ హలో అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిల్ గారు సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి అఖిల్ గారు? ఎన్ఎం ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు హాయ్ హలో అండి ఎన్ఎం గారు, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రవి గారు హాయ్ అండి. శ్రీమాన్ గారు హాయ్ హలో. బ్రహ్మచారి గారు హాయ్ అండి. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? మీరు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ తమ్ముడు, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? ముద్దుల రాజేశ్వర్ గారు హాయ్ హలో అండి. బుజ్జి గారు హలో. నవీన్ గారు హాయ్ అండి. వెంకటేష్ ట్రెండింగ్ క్రియేషన్స్ హాయ్ హలో అండి. వెంకటేష్ గారు నమస్తే. మంత్రి నారాయణ గారు జై శ్రీరామ్. సాయిరామ్ గారు హాయ్ హలో అండి. ఎగ్ రైస్ ఎలా చేయాలి చెప్పండి. ఎగ్ రైస్ ఏం లేదండి, సింపుల్, వెరీ సింపుల్. ఏంటంటే ఫస్ట్ మీరు ఎగ్స్ అయితే బ్రేక్ చేసి ప్యాన్ స్టిక్ ఫస్ట్ ప్యాన్ స్టిక్ పెట్టిన తర్వాత అది ఆటోమేటిక్ చేసేది. ఆయిల్ వేసి ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో వేసాక పీసెస్గా అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ మనం ఆయిల్ పోసి మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఏం చేయాలి, ఆయిల్ వేసి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి వేసి మీకు బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ అవి ఇష్టమైనట్లయితే అవి కూడా వేసుకుని, అవి వెజ్ కదా అనుకండి అవి కూడా వేసుకోవచ్చు. సో అవి కూడా వేసి బాగా కొంచెం ఫ్రై అయినాక ఈ ఎగ్స్ పీసెస్ మళ్ళీ వేసి రైస్ వేసుకొని మీరు అందులో మసాలా పౌడర్స్ అన్నీ, ఫ్రైడ్ మసాలా, చాట్ మసాలా, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసేసుకొని అలానే మీ దగ్గర ఇంకా వినేగర్ అండ్ రెడ్ సోయా సాస్, డార్క్ రెడ్ సోయా సాస్ అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసేసినట్లయితే రెడీ. నేనైతే అలానే చేస్తే బాగుంటుంది కూడా. మీకు కొంచెం టేస్ట్ రావాలంటే లెమన్ వేయండి, కొంచెం లెమన్ వాటర్, లెమన్ జ్యూస్. తిన్నామండి. సండ్రా గారు మీరు తిన్నారా? హాయ్ అక్క, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సిస్టర్, డెఫినెట్లీ. నవీన్ బ్రో చెప్పండి హాయ్, మీరు చాలా బాగున్నారు, థ్యాంక్ యూ. కే అశోక్ గారు ఎక్కడి నుంచి? ఆల్రెడీ మీరు నేను లైవ్కి వచ్చారు కదా, మళ్ళీ చెప్పండి అక్క ప్లీజ్. టుడే డ్రెస్ డౌన్ కరోనా ప్లీజ్ తడా ఆటా మేడం देखो ఏంటో అస్సలు ఒక ముద్ద అర్థం కాలే. దీపికా సిస్టర్ ఫస్ట్ ఆయిల్ వేసి ఎగ్స్ బ్రేక్ చేసి వేయండి, వేసిన తర్వాత అది ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అది కట్ చేసి వేయండి. వేసిన తర్వాత అది ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెమే ఫ్రై అవ్వాలి. ఆ ఫ్రై అయిన తర్వాత రైస్ వేసేయండి. రైస్ వేసి అందులో కొంచెం పౌడర్స్ ఉంటాయి కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అవి మిక్స్, గరం మసాలా, నెక్స్ట్ అదేదో మసాలా ఉంటుంది ఒక పేరు, అట్లా నెక్స్ట్ మిరియాల పొడి ఇలా వేసేయండి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత వాటితో పాటు సాల్ట్ వేసేసాక ఇంకేముంది, వినేగర్, సోయా సాస్ వేసేయండి, మిక్స్ చేసేయండి, అంతే, ఫట్ అయిపోయింది. మీకు టేస్ట్ కోసం ఆనియన్స్ అండ్ లెమన్ పెట్టుకొని సూపర్ ఉంటుంది. సుల్తాన్ గారు హాయ్ హలో అండి. డార్లింగ్ మనీ గారు హాయ్ అండి, హౌ ఆర్ యూ? ప్లీజ్ ఫ్రెండ్స్, లైవ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. డోంట్ బ్రేకప్ లవ్ డియర్ లవ్లీ హాయ్ హలో అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్